Hi everyone. Finally we are going to our homes. ఈ రోజు అయితే మా ముగ్గురిది ఫ్లైట్. వీళ్ళిద్దరు కలకత్తాలో దిగేస్తారు. నేను మట్టికి వైజాగ్ వెళ్ళాలి ఒకదాన్ని. మంచిగా సాంగ్స్ పెట్టుకుని చిల్ అవుతున్నాం. అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయని అయితే మా అందరికీ చాలా జరిగినాయి. నా ఫ్రెండ్ అయితే పాడ్స్ పోయినాయి. నాదైతే చూస్తారుగా ముందు ముందు మీరే. ఆ తర్వాత లైన్గా ఇప్పుడు కార్లో అయితే మేము జర్నీ చేస్తున్నాం. ఇదైతే దిమాపూర్కి వెళ్తున్నాం మేము ప్రెజెంట్ ఎయిర్పోర్ట్కి. అసలు చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ హౌసెస్ అన్నీ. మొత్తం చాలా చిన్నగా ఉంటుంది. అసలు మన హైదరాబాద్ వైజాగ్ అసలు వాటితో పోలిస్తే అసలు ఏమి ఉండదు ఇక్కడ. అసలు అయితే అన్ని రేకుల షెడ్లే ఉంటాయి ఇక్కడ అన్నీ. మ్యాక్సిమం బిల్డింగ్స్, ఒక బిల్డింగ్ ఉన్నా సరే దాని మీద మళ్ళీ ఒక రేకుల షెడ్ వేసేస్తారు. ఎందుకో అర్థం కాదు. అడిగితే స్నో పడుతుంది అంటారు. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా పడలేదు. పక్కన ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో పడింది కానీ మా స్టేట్లో పడలే. వీళ్ళైతే మటుకు వెనకాల కూర్చొని బాగా చిల్ అవుతున్నారు. దగ్గరకు వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. ఇంకో 20 minutesలో వెళ్ళిపోతాం. పాపం మా ఫ్రెండ్ అయితే బ్యాక్ సైడ్ కూర్చున్న దాని పాడ్స్ పోయినాయి. పాపం అమ్మ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది. ఇదైతే దిమాపూర్ ఎయిర్పోర్ట్, చాలా చిన్న ఎయిర్పోర్ట్. అసలు మా ఫ్రెండ్ పాడ్స్ పోయినాయి అని తెగ నెతుకుతుంది అది. అసలు మొత్తం మేము మధ్యలో ఒక చోట దిగాము, అక్కడికి కూడా మళ్ళీ వెళ్ళి ఎత్తుకాము ఒకసారి. దానివైతే మట్టికి దొరకలేదు, పోయినట్టే ఇంకా పాడ్స్ అయితే. ఇక్కడైతే ఫస్ట్ చెకింగ్ మనది చూపించాలి, మనం ఫ్లైట్ బుక్ చేసుకుంది. జస్ట్ ఫోన్లో ఫోటో ఉంటే చాలు, మనం బుక్ చేసుకుంది PDF. ఆ PDF చూపిస్తే సరిపోద్ది. లైన్గా పంపిస్తుంది ఒకరి తర్వాత ఒకరిని. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఇట్లా లగేజ్ చెకింగ్ బ్యాగ్స్ అనేవి ఇక్కడ ప్యాక్ చేపిస్తారు. ఇక్కడ చెక్ చేసి వెరిఫై చేసి తర్వాత మనకు లాక్ అనేది వేసేస్తారు. లైన్గా ఒకరి తర్వాత ఒకరు పెట్టేసాం. అయిపోయింది, చెకింగ్ బ్యాగ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి చెకింగ్ బ్యాగ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇప్పుడు మేము టికెట్స్ తీసుకోవాలి. చెకింగ్ బ్యాగ్స్ ఇక్కడ వస్తే వాళ్ళు అయితే ట్యాక్స్ వేసేసి ఇచ్చేస్తారు. దానికి వేసేసి నెక్స్ట్ మేము వెళ్ళి అయితే ఇప్పుడు టికెట్స్ తీసుకోవాలి. నావైతే 2 flights తీసుకోవాలి. వాళ్ళిద్దరూ ఒక్కొక్కటే. వాళ్ళు కలకత్తా తీసుకోవాలి, నేను వైజాగ్ దాకా కూడా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మేము వెళ్ళి ఇంకా టికెట్స్ అని తీసుకోవాలి. నేను 2 టికెట్లు తీసుకోవాలి, వాళ్ళిద్దరు ఒక్కొక్కటి. ఇక్కడ వచ్చింది అసలు సమస్య ఏంటంటే వైజాగ్కి ఈరోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందంట. నేను చూసుకోలేదు, నా మెయిల్కి మెసేజ్ వచ్చిందంట ముందే. నాకు వాట్సాప్లో అయితేనేమో 2 tickets కన్ఫర్మ్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది. మెయిల్కి వచ్చేసేమో నాకు క్యాన్సిల్ అయిపోయిందని వచ్చింది. చూడలేదు. వీళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర అడుగుతుంటే నాకేమో మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, మేము మీకు వేరే ఫ్లైట్ అరేంజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నేను ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. వీళ్ళిద్దరిది అయితే కలకత్తా దాకానే. నేను సేమ్ వీళ్ళతో కలకత్తా దాకా వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ కలకత్తా నుంచి వైజాగ్ ఫ్లైట్ అనేది ఎక్కాలి మళ్ళీ. నాకు ఇంకొకేసారి ఫ్యూజ్ దగ్గరిపోయినా ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చెప్తున్నారు అసలు అని ఫుల్ షాక్లో ఉన్నాను. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఆ టైంలో. ఆ తర్వాత తీసుకెళ్ళింది ఒక రూమ్కి ఒక ఎయిర్ హోస్టర్ వచ్చి తీసుకెళ్ళి, నీకు ఇట్లా మేము ఫ్లైట్ వేపిస్తాం, నువ్వేం టెన్షన్ పడుకో, రేపు ఆఫ్టర్నూన్కి వెళ్ళినా పర్లేదా, రేపు ఈవినింగ్కి వెళ్ళినా పర్లేదు అని చెప్పేసి అడుగుతుంది. ఫస్ట్ అయితే నాకు దిమాపూర్ టు ఢిల్లీ టు మళ్ళీ వైజాగ్ ఫ్లైట్స్ చూసింది. నాకు ఎక్కడ సెట్ అవ్వలేదు. అసలు ఫుల్ అయిపోయినాయి ఆ ఫ్లైట్స్ అన్ని. ఇప్పుడు LP వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఇంక ఢిల్లీ ఫ్లైట్స్ అయితే అస్సలు ఖాళీ లేవు. నెక్స్ట్ అయితే మాకు వచ్చేసి ఇంకా తర్వాత అప్పుడు చూసింది వీళ్ళకి బాగానే అయిపోయింది. వీళ్ళకి బోర్డింగ్ వీళ్ళిద్దరికి బాగానే వచ్చేసింది వెంటనే. నెక్స్ట్ అయితే ఇంకా హైదరాబాద్ టికెట్స్ ఖాళీ ఉన్నాయని చెప్పేసి అనగానే అమ్మాయి ఒక హైదరాబాద్కి వచ్చిన ఏదోలో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. హైదరాబాద్కి ఉన్నాయనగానే నాకు హైదరాబాద్కి ఇచ్చేయండి పర్లేదు అన్నాను. నాకు ఇంకా రాజమండ్రి ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా అసలు గుర్తు రాలేదు. నేను రావాల్సింది రాజమండ్రి. ఇంకా నాకు ఆ 2 ఎయిర్పోర్ట్స్ కూడా గుర్తు రాలేదు. అమ్మేసి ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఫస్ట్ కలకత్తా దగ్గర నుంచి నాకు మళ్ళీ ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పేసి తినైతే తీసుకెళ్ళింది. మంచిగా తీసుకెళ్ళి మొత్తం టికెట్స్ అన్నీ వేయించింది నాకు. నిజంగా ఎయిర్ హోస్టెస్ వల్ల ఈరోజు నేను బతికిపోయా చెప్పాలంటే. కానీ సరే ఆల్రెడీ ఇంకా ఐ థింక్ వచ్చేసాం దిమాపూర్ లోపలికి. ఇంకా టికెట్స్ తీసుకుని నాకు ఇక్కడే ఒక అక్క కూడా వచ్చింది సేమ్ ఫ్లైట్కి, హైదరాబాద్ అంట. అక్క కూడా మా కాలేజే. మంచిగా ఇక్కడ అందరినీ చెక్ చేసి ఇట్లా బస్సెస్లోకి ఎక్కిస్తున్నారు. ఈ బస్సెస్లో వెళ్ళాలి ఫ్లైట్ దగ్గరికి. ఇట్లా బస్సెస్ అసలు ఇరుక్కున్నాయి. అసలు చాలా మంది ఉంటారు. జస్ట్ 1 minute జర్నీ కాబట్టి ఇంక ఈజీగా వెళ్ళిపోవచ్చు.
అందరు లైన్గా చెక్ చేసి పంపిస్తున్నారు. అక్కడ చెకింగ్ అనమాట. లైన్కి ఒకరి తర్వాత ఒకరిని చెక్ చేసి అట్లా పంపించేశారు. కానీ చాలా భయంగా ఉంది నాకు. ఒక పక్కన టికెట్స్ హైదరాబాద్, అసలు ఎలా వెళ్తాను హైదరాబాద్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి నేను. తర్వాత భయపడతా వీడియో చేస్తున్నాను. పక్కన ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇంక ఈ బస్సు స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అయితే మేము దిగేసి వెళ్ళాలి. ఇప్పుడు ఇది అయితే దిమాపూర్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి ల్యాండ్ అవుతుంది. ఇట్లా వెళ్ళి అక్కడ అదే ఉంటుంది కదా ఏరోప్లేన్ ముందెళ్ళి ఆపుతుంది. వచ్చేసింది. లైన్గా అందరి తర్వాత ఒకరు ఎక్కం. ఇక్కడ మా ఇద్దరు కోఇన్సిడెన్స్ ఏంటంటే మళ్ళీ మా ఇద్దరికి కూడా పక్క సీట్స్ పడ్డాయి. నాకు ఇటు సైడ్ తర్వాత నాకు అటు సైడ్ పడింది. మంచి ముచ్చట్లు పెట్టుకున్నాం. అయితే దిగేసాం. కలకత్తా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఫైనల్లీ. దిగేసి కలకత్తా ఎయిర్పోర్ట్ చాలా పెట్టుకుంది. నేను నిజంగా రోజు ఎక్కలేకపోతే అయిపోదు నా పరిస్థితి. హైదరాబాద్ ఎలా అవుతుందో నాకే తెలియదు. అసలు ఫస్ట్ టైం అందులోని మళ్ళీ ఇక్కడ కలకత్తాలో దిగ్గానే ఇట్లా బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్లో మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. దిగిన తర్వాత ఎక్కేసాం. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అలా ఫ్లైట్ నుంచి దిగి. మెయిన్గా డైరెక్ట్ కలకత్తా ఎయిర్పోర్ట్ వచ్చేసి సేమ్ ఇంకో ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది. ఇక్కడ నుంచి వచ్చింది. మరి నాకు ఇప్పటికీ షాక్లో ఉన్నాను. నేను నా వైజాగ్ ఫ్లైట్ ఎలా క్యాన్సిల్ అని కూడా తెలియట్లేదు. మా డాడీని అయితే ఇంక రావద్దని చెప్పాను వైజాగ్ ఫోన్ చేసి. వాళ్ళు ఇంకా టెన్షన్ పడిపోతున్నారు అసలు ఎలా వస్తుంది అని చెప్పేసి. అసలు ఫ్లైట్ క్యాన్సిల్ అన్నాను. ఫైనల్లీ ఇంకా హైదరాబాద్ దొరికింది. నేను చేయలేను. నేను ఇంకేదో ఒకటి 2 తెలుగు స్టేట్సే కాబట్టి వెళ్ళిపోవడమే. వీళ్ళైతే ఇంక లోపలికి తీసుకెళ్తున్నారు కలకత్తా ఎయిర్పోర్ట్కి. నా యూట్యూబ్ వీడియో బాగుంది. కలకత్తా ఎయిర్పోర్ట్ నిజంగా నేను ఫస్ట్ టైం చూసా. అసలు ఎలా ఉంటుంది అనుకున్నా. కానీ రేట్లు అయితే మటుకు మామూలుగా లేవు అసలు. ఒక్కొక్కటి ఒక వాటర్ బాటిల్ 70 రూపీస్ ఇక్కడ. ఇదైతే లోపలికి తీసుకెళ్ళి ల్యాండ్ చేసింది. మేమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. అక్కడ లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పెట్టింది. నా బ్యాగ్లో అయినంత వరకు అడ్జస్ట్ చేసి మిగిలిన మా ఫ్రెండ్స్ దగ్గర పెట్టింది. వాళ్ళు ఇక్కడ దిగేశారు కలకత్తాలో. వీళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు. ఇంకా మేమిద్దరమే వెళ్ళాలి హైదరాబాద్. వచ్చేసి దిగామని కలకత్తా ఎయిర్పోర్ట్ చూడలేదు. అక్కడి నుంచి ఇంకా వెళ్ళి లోపలికి చెక్ చేయాలి. ఎవరు చిన్న బాబుని తీసుకొచ్చారు. కానీ చాలా కష్టం ఇలాంటి జర్నీస్లో. చిన్నపిల్లలతో రానమంటే పెద్ద స్టంటే అసలు. చిన్నపిల్లలతో ఫ్లైట్ జర్నీ అంటే లైన్గా దిగేసి వెళ్తున్నామండి. నేను గేట్ 1కి వెళ్ళాలంట. అది ఎక్కడ ఉన్నాం మరి. వాళ్ళు అక్కడ ఉన్నారంట లగేజ్ తీసుకుంటూ. వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్తారు. వాళ్ళు జోన్ టు మధ్య వాళ్ళు వెళ్తారు మాకుంటే. హైదరాబాద్ వచ్చేసి కలకత్తా చూస్తున్నాం. 13:15 టైం. మా ఫ్లైట్ నెంబర్ పడలేదు. ఫ్లైట్ నెంబర్లో వస్తున్నాయి. ఇది ఒకటి వచ్చింది. సర్లే ఇంకా పైకి చూద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే వచ్చేసి నెక్స్ట్ కలకత్తా ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతున్నాం. అసలు మాకు చాలా తక్కువ టైం ఉంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ లగేజ్ చెక్ చేయాలి. క్యాబిన్ బ్యాగ్స్, మళ్ళీ ల్యాప్టాప్స్, నా స్ట్రైట్నర్ ఇవన్నీ తీసి సర్దాలి. ఇప్పుడు అక్కడ మళ్ళీ మాకు తినడానికి కూడా టైం లేదు. లిటరల్లీ చెప్పాలంటే అసలు 1.5 అవరే లేఅవుట్ ఉంది. వెంటనే 3కి ఫ్లైట్. ఇది మేము 1:15 దిగాం. మళ్ళీ వెంటనే 3 కల్లా అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి మేము ఫ్లైట్ ఎక్కేయాలి. ఇక్కడైతే వచ్చి చెక్ చేస్తున్నారు లగేజ్ అంతా. ఇట్లా తీసుకుని పంపిస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. టికెట్స్ ఆల్రెడీ మేము వైజాగ్లో దిమాపూర్లో తీసుకుని ఉన్న టికెట్స్ ఇక్కడ చెక్ చేస్తున్నారు. లైన్గా ఒకరి తర్వాత ఒకరు టికెట్స్ అయితే చెక్ చేసుకుని వెళ్తున్నాం. మేము ఒక సంథింగ్ ట్రాలీ టైప్ తీసుకుంటే ఎలో చేయను అన్నాడు అసలు. ఇదైతే మేము ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పేసి క్యాబిన్ బ్యాగ్స్లో పెట్టి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు ముందు. లైన్కి ఒక్కొక్కటి అట్లా ట్రాలీస్లో పెట్టి ఇవ్వాలి. అలా ట్రాలీస్లో పెట్టిన తర్వాత అటు సైడ్కి వస్తే వెళ్ళి అవి తీసుకోవాలి. అవి వెరిఫై అవుతాయి. స్కాన్ చేసి ఇస్తారు. లైన్గా చెక్ చేసి
కొంచెం రష్ ఉంది లైట్గా. మేమైతే మటుకు 1 అవర్లో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని తిని వెళ్ళడం అంటే పెద్ద ఘనకార్యం అదైతే. ఇప్పుడైతే తీసేసుకున్నాం, పైకి వెళ్తున్నాం. 5th ఫ్లోర్కి వెళ్ళాలంట. లిఫ్ట్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే వెళ్ళి ఆగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంట మేము ఫ్లైట్కి. ఇప్పుడైతే ప్రెసెంట్ పైన ఫుడ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి వెళ్ళి తినేసి రావడమే ఫస్ట్. ఇంకా రావట్లేదు, సరే వెయిట్ చేయాలి ఏంటో ఇప్పుడు దీనికోసం. వచ్చింది, పైకి వచ్చేసాం. బాగుంది కదా కూర్చుంటాక, మొత్తం మంచిగా కూర్చొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా అలా ఉన్నాము. ఫైనల్లీ కలకత్తా ఎయిర్పోర్ట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు మేమైతే ఇక్కడి నుంచి ఎంతసేపు పడుతుందో తెలీదు. ఇక్కడి నుంచి కూడా మేబీ 2-3 అవర్స్ అనుకుంటా జర్నీ. ఇదైతే ఇప్పుడు కలకత్తా ఎయిర్పోర్ట్. బాగున్నాయి చూడడానికి రకరకాలుగా. ఇవైతే వచ్చేసి ఇటు సైడ్ మొత్తం అన్ని చిన్నపిల్లలు కొనుక్కుంటాకి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు తీసుకుంటే మట్టుకు డబల్ రేట్స్ ఉంటాయి. డబల్ కూడా కాదు, 3 రేట్సే చెప్పాలంటే. సేలన్స్ అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. నాకైతే ఇక్కడ కొంటే వర్త్ అనిపించదు అసలు, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ. మనం దానికంటే మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈజీగా తీసుకోవచ్చు. మొత్తం ఒకటి కొనేదంతా 10 కొనొచ్చు మనం వెళ్ళి. ఇదైతే అసలు ఇటు సైడ్ KFC ఉంది, ఇటు సైడ్ మొత్తం ఇంకా అలా వెళ్ళడమే. కొంచెం పెద్దది ఎయిర్పోర్ట్, తిరగడానికి కూడా ఇప్పుడు మాకు టైం లేదు తిరిగొద్దామన్నా. నేనైతే ప్రజెంట్ ఫుడ్ తీసుకుంటాకి వెళ్తున్నా. ఇంక తీసుకుని వచ్చాడమే ఫాస్ట్గా, ఏదో ఒకటి తినేసి వెళ్ళడమే. ఇంకా వెళ్తున్నాము ఇట్లా. మళ్ళీ ఇక్కడ చెకింగ్ అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మొత్తం తిరిగేసి వస్తున్నాం. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయని చెప్పండి చూసుకుంటా. ఈరోజు ఫ్లైట్ జర్నీ అయితే మట్టుకు ఎంజాయ్ చేయడం అయితే ఎంత ఎంజాయ్ చేశానో అంత భయపడ్డా అసలు. నాకైతే అసలు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాను అనిపించలే ఇంతలా. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కితే క్యాన్సిల్ అవ్వడం ఏంటబ్బా అసలు. మేము మళ్ళీ చిల్ అవుతూ వస్తున్నాం. మాదేమో బోటింగ్ చేస్తారు ఫాస్ట్గా. 10 minutes ఉన్నప్పుడు వెళ్ళి ఎక్కుతున్నాం. ఇప్పుడు మేము కలకత్తాకి ఇంకో 10 minutes తర్వాత వెళ్ళుంటే మా ఫ్లైట్ కూడా వెళ్ళిపోతున్నాం. మాకు కంటిన్యూస్గా వార్నింగ్ వస్తుంది బయట నుంచి. మేము పట్టించుకోవట్లేదు, తింటున్నాం వెళ్ళి కూర్చొని అసలు. ఇప్పుడు దీంట్లోంచి అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కాలి. ఇంకా సేపు లేట్ అయితే మమ్మల్ని మధ్యలో అక్కడేమో బోర్డింగ్ పాస్ కనిపించలేదు. మళ్ళీ అప్పుడు దిగినప్పుడు అసలు చేత పట్టుకున్నాం అంటే అసలు ఈ రోజు ఇంకా 15 minutesలో ఫ్లైట్ స్టార్ట్ అని, కానీ ఏంటి ఇంకా పిల్లట్లేదు అనుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు అప్పటికి 3 times మాకు వార్నింగ్ కూడా పంపించారు. మిస్ అయినా సరే ఈ తర్వాత ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ డైరెక్ట్ 3 hours తర్వాత దిగుతాం హైదరాబాద్లో. వ్యూ బాగుంది కదా. ఇదేమైందంటే అసలు మాకు ఫ్లైట్లో మళ్ళీ మధ్యలోకి వెళ్ళినప్పటికీ వెదర్ బాగాలేదంట హైదరాబాద్లో. మేము భయపడ్డాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో దించుతాడా, పక్కన చెన్నైలో పట్టుకెళ్ళి దించేస్తాడా అని చెప్పి అక్కడికి హైదరాబాద్లోనే దించాడు. అయిపోయింది మా 3 hours జర్నీ. మంచిగా హక్క నేనైతే మంచిగా సోదు పెట్టుకున్నాం కూర్చొని. నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరిపోద్ది, తెలియకపోతే ఇంక అంతే, ఇంకా జర్నీ చేయలేము. ట్రైన్ జర్నీ అయితే అసలు ఇంకా కష్టం మాకు ఫ్లైట్ జర్నీతో పోలిస్తే. ఇది ఫ్లైట్ అయితే 1 dayలో అయిపోద్ది మాకు. అదే ట్రైన్ అయితే ఇంకా 3 days నాన్ స్టాప్. ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అసలు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే, కలకత్తా ఎయిర్పోర్ట్ అసలు ఇంట్లో ఒక ఉంటుంది, కానీ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని దేన్ని బీట్ చేయలేదులే. ఫైనల్లీ అయితే ఇంకా హైదరాబాద్ రిజల్ట్ రాలేదు, ఇంకా దిగిపోయాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. మేము పెట్టిన లగేజ్ అంతా వస్తుంది ఇప్పుడు అక్కడ తిమ్మాపూర్లో పెట్టింది. ఇప్పుడు ఈ లగేజ్ తీసుకుని హైదరాబాద్ ఇంటికి వెళ్ళాలి. పెట్టుకుంది, నడలేకపోతున్నాం అసలు. దాని నుంచి నడుస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. కానీ ఎయిర్పోర్ట్ మటుకు చాలా నీట్గా గ్లాస్తో కట్టారు మొత్తం, చాలా బాగుంది. అంకుల్ తీసి ఇచ్చారు, బ్యాగ్ తీసుకోలేకపోతున్నాను. కానీ చాలా పెద్దగా ఉంది, నడలేకపోతున్నాం అసలు. నేను హైట్ బాగుంది. అందులో నా బ్యాగ్ ఫుల్ వెయిట్ ఉంది ఫస్ట్. అట్లా చూసి వాళ్ళేమో చెకింగ్ బ్యాగ్ 7 kgs, క్యాబిన్ బ్యాగ్ స్టూడెంట్ మోడల్ 25 kgs ఎలా ఉంది.
ఇలాంటి విషయాల్లో అసలు స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లం అయిపోద్ది. కొంచెం అర్థం చేసుకొని 50 kgs అలా ఇవ్వచ్చు కదా స్టూడెంట్స్కి. మాలాంటి స్టూడెంట్స్ కోసం ఇవ్వరే. ఏమన్నా అంటే ఇంకా స్టూడెంట్ కోసం 10 kgs ఎక్స్ట్రా ఇచ్చాం కదా అంటారు. ఇంకా వెళ్ళిపోవడమే. ఇంక ఇక్కడ లగేజ్ తీసుకొని ఇంకా అట్లా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు నేను నైట్ బస్సు ఎక్కి, ఇది ఇంకా పెద్దగా కార్యం. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అంటే ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం. మళ్ళీ అన్నీ కొత్త అన్ని స్టంట్లన్నీ వేస్తున్నాను ఈరోజు. నేను ఏమవుద్దో అర్థం కాదు. వస్తుంది ఒకటి తర్వాత ఒకటి లగేజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లగేజ్ తీసుకొని నెక్స్ట్ ఇంక చెక్కాడు ఇంటికి. ఇంక ఇలా ఇంతసేపు రా బాబు, మా లగేజ్ తప్ప అందరి లగేజ్ వస్తున్నాయి కదరా. ఫైనల్గా మాది కూడా వచ్చేసింది. ఇంకా తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంకా అంతే. బాయ్ బాయ్.